లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి ఈసారి అంచనాలకు మించి బలపడింది. ఫలితంగా భారతీయ జనతా పార్టీ మెజారిటీ ఫిగర్కు దూరమైంది. ప్రతిపక్ష పార్టీలు బలమైన ఎన్డీఏను ఎదుర్కొనేందుకు ఏడాది క్రితమే చేతులు కలపడంతో పాటు సీట్ల సర్దుబాటు మొదలు ప్రచారం వరకు వ్యూహాత్మకంగా వ్యవహరించి సత్తా చాటాయి. ఉత్తరాదిలో బలంగా ఉన్న భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవడానికి చేతులు కలపాలని ప్రతిపక్షాలు ఏడాది క్రితమే గుర్తించాయి. గతేడాది జూన్లో తొలిసారి కలిసిన విపక్షాలు యూపీఏ పేరుతో కాకుండా ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి. తమిళనాడులో అధికార డీఎంకేకు ఎదురు లేకపోవడం, కేరళలో కమలం పార్టీ అత్యంత బలహీనంగా ఉండడంతో ఉత్తరప్రదేశ్లో కాషాయ దళానికి కళ్లెం వేయడంపై దృష్టి పెట్టాయి. భాజపాను నిలువరించేందుకు ఒక్క సీటు ఇవ్వకపోయినా పొత్తు పెట్టుకునేందుకు సిద్ధమంటూ కాంగ్రెస్ ఒక అడుగు వెనక్కి తగ్గడంతో కూటమి ఐక్యతకు బలాన్నిచ్చింది. సామాజిక సమీకరణాలతో యూపీలో ఇండియా కూటమి ఏకంగా 45 స్థానాలతో మెజారిటీ సీట్లు కైవసం చేసుకుంది. ఈ దెబ్బ ఎన్డీఏపై గట్టిగా పడింది. సమాజ్వాదీ పార్టీ యాదవ ముద్ర నుంచి బయటపడ్డానికి తీవ్రంగా యత్నించింది. 64 చోట్ల పోటీ చేసిన ఆ పార్టీ కేవలం 5 యాదవ కులస్తులకే టికెట్లిచ్చింది. 27 మంది యాదవేతర ఓబీసీలు, 15 మంది దళితులు, 11 మంది అగ్రవర్ణాలు, 4 ముస్లింలు, ఓ ఖత్రీకి టికెట్లిచ్చింది. భాజపా పోటీ చేసిన 75 సీట్లలో 34 అగ్రవర్ణాలకు, 25 ఓబీసీ అభ్యర్థులకు కేటాయించింది. అంతేకాకుండా ఇరుపక్షాల ప్రచార శైలి భిన్నంగా సాగింది. ఎన్డీఏ భారీ ర్యాలీలు, హంగు ఆర్భాటాలకు ప్రాధాన్యమివ్వగా ఇండియా కూటమి ఏమాత్రం హడావిడి లేకుండా క్షేత్రస్థాయిలో ప్రజలు, వివిధ సంఘాలతో కలిసి ప్రచారం చేసింది. ప్రియాంక గాంధీ అమేఠీ, రాయ్బలీలో స్ట్రీట్ కార్నర్ సభలు కూటమికి లాభం చేశాయి. ఫలితంగా పశ్చిమ, మధ్య, తూర్పు ప్రాంతాల్లో సమాజ్వాదీ పార్టీ అత్యధిక సీట్లు సాధించింది. గతంలో భాజపా బలంగా ఉన్న బుందేల్ ఖండ్లో ప్రతిపక్ష కూటమి విజయాలు నమోదు చేసింది. ఇండియా కూటమి బలంగా ఎదిగిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఒకటి. అక్కడి 12 లోక్సభ నియోజకవర్గాల్లో ఉల్లి పంట ప్రధాన ఆదాయ వనరు. ఆ ప్రాంతాల్ని ఆనియన్ బెల్ట్ అంటారు. గతంలో ఈ స్థానాలు ఎన్డీఏ ఖాతాలో ఉండేవి. కానీ ఈసారి వాటిలో 7 సీట్లు ఇండియా కూటమి ఖాతాలో పడ్డాయి. 2023 నుంచి కేంద్రం ఉల్లి ఎగుమతుల విధానంలో తరచూ మార్పులు చేస్తుండటంతో రైతులు, వ్యాపారులు ఇబ్బంది పడ్డారు. ఫలితంగా ఎగుమతుల్లో అత్యంత కీలకమైన దిందోరి సీటును శరద్ పవార్ పక్షం గెలుపొందగా నాసిక్ స్థానాన్ని శివసేన ఉద్ధవ్ వర్గం కైవసం చేసుకుంది. శివసేన, ఎన్సీపీని చీల్చడాన్ని కూడా ఇండియా కూటమి మహారాష్ట్ర ఓటర్లలోకి బలంగా తీసుకెళ్లింది. ముఖ్యంగా వృద్ధాప్యంలో ఉన్న శరద్ పవార్ పై ప్రధాని మోదీ సహా కమలనాథులు చేసిన విమర్శలు కూటమికి కొంతమేర సానుభూతి తీసుకొచ్చాయి. ప్రతిపక్ష పార్టీ నేతల్ని అధికార పక్షం ఆకర్షించడాన్ని ఇండియా కూటమి బలంగా ప్రచారం చేసింది. దాదాపు 100 మందికి పైగా ప్రతిపక్ష నేతల్ని భాజపాలో చేర్చుకోవడం ఇండియా కూటమికి ప్రచార ఆయుధంగా మారింది. ముఖ్యంగా ఆదర్శ కుంభకోణంలో ఆరోపణలు ఉన్న మాజీ సీఎం అశోక్ చవాన్ వంటి వారిని చేర్చుకోవడం భాజపాకు చెడ్డ పేరొచ్చింది. వాషింగ్ మిషన్, బ్లాక్ మ్యాజిక్ పేరిట ఆప్ గట్టిగా ప్రచారం చేసింది. ఎన్నికల ప్రచారానికి ఇండియా కూటమి నిర్దిష్టమైన అంశాల్ని ఎంచుకుంది. అధికార పక్షంపై విమర్శలు చేస్తూనే ద్రవ్యోల్బణం, నిరుద్యోగం తదితర అంశాల్ని బలంగా ప్రచారం చేసింది. 2019లో జాతీయ భద్రత మాదిరిగా ఈసారి భాజపా వద్ద ఖచ్చితమైన ప్రధాన ప్రచారాస్త్రం ఏమీ లేదు. కమలదళం ఎన్నికల ప్రచారం కొంత గాడి తప్పింది. మంగళసూత్రాలు లాక్కుంటుందని శరద్ పవార్ను తిరిగే ఆత్మ అని విమర్శించడం, ఓబీసీ రిజర్వేషన్లకు కోతా వంటి అంశాల్ని ప్రధాని మోదీ ప్రస్తావించడం భాజపాకు చేటు చేశాయి. గత ఎన్నికల్లో మైనారిటీలోని కొన్ని వర్గాలు యూపీలో కాషాయ దళానికి అండగా నిలిచాయి. కానీ ప్రధాని మోదీ సహా భాజపా నేతలు చేసిన వ్యాఖ్యలు వారిని ఆ పార్టీకి దూరం చేశాయి.